ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 35వ వచనము. నీ మాటలు నేను ఆలకించి నీ మనవి అంగీకరించితిని, సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాను. ప్రియమైన వర్లరా, ఇక్కడ అబీగయిలు అనే ఒక స్త్రీ ఉన్నది. చక్కటి సుబుద్ధి కలిగిన స్త్రీ అండి. మరి ఆ స్త్రీ యొక్క భర్త నాబాలు దావీదుకి వ్యతిరేకముగా తిరుగుబాటుగా ప్రవర్తిస్తాడు. ఆ విషయము దావీదు తెలుసుకుని నాబాలుని చంపడానికి నాబాలు మీదకి తన ప్రజలను తీసుకుని వస్తున్నప్పుడు నాబాలు భార్య అయిన అబీగయిలు ఆ విషయాన్ని తెలుసుకుంటుంది. ఎందుకంటే దావీదు పరాక్రమశూరుడు, అంతేకాకుండా దేవుని యొక్క మహిమను కలిగిన వ్యక్తి, దేవుని యొక్క తోడును కలిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తి నాబాలు మీద పడితే నాబాలు చనిపోతాడు. ఎందుకంటే బ్రతకడానికి కూడా అవకాశం లేదు. ప్రియమైన వాళ్ళరా, నాబాలేమో దావీదు ఎదుట మూర్ఖంగా ప్రవర్తించాడు, మొండిగా ప్రవర్తించాడు. అబీగయిలు సుబుద్ధి కలిగిన స్త్రీ. ఆమె వెంటనే దావీదుకి తనతో వస్తున్న సైన్యానికి ఆహార పదార్థాలు సిద్ధపరచుకుని దావీదు కాళ్ళ మీద పడి దేవుణ్ణి స్తుతిస్తా కూడా, దేవుణ్ణి గణపరుస్తా దావీదుని వేడుకుంటుంది. ఎందుకంటే నాకు మీరు ఉపకారం చేయాలి, అపాయం వద్దు, నా భర్త తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను అన్నట్లుగా. ఒకసారి ఆలోచించండి, తన భర్త తరపున తను క్షమాపణ వేడుకుందండి. నా భర్తను మీరు ఏం చేయడానికి వీలు లేదు, అతని ప్రాణం తీయడానికి వీలు లేదు, నీ ఆశీర్వాదం మాకు కావాలి అన్నట్లుగా. చూడండి, ఇక్కడ అబీగయిల్ను మనం ఆలోచన చేస్తే, భర్త మోటువాడైనా మొండువాడైనా భర్త ప్రాణాల మీదకు వస్తున్నప్పుడు భార్య చేయవలసిన పని తను చేసిందండి అబీగయిలు. ఎందుకంటే నాబాలుకు బుద్ధి లేకపోయినా ఇక్కడ అబీగయిలు సుబుద్ధి కలిగిన ఉన్నది, సుబుద్ధిగా ప్రవర్తించిందండి. మరి ఆ సుబుద్ధి కలిగిన తన ప్రవర్తన మరి సమాధానాన్ని తెచ్చిపెట్టింది. సమాధానంగా తన ఇంటికి వెళ్ళిపోయింది. దావీదు అన్నాడు ఆ విషయాలన్నీ విన్న తర్వాత, నీ మనవి నేను అంగీకరించాను, సమాధానంగా ఇంటికి వెళ్ళిపో అని. కాబట్టి ఈ రోజున సమాధానం లేని వారు చాలామంది ఉండొచ్చేమో. ఒక చక్కటి మంచి బుద్ధి సమాధానాన్ని తీసుకొచ్చిస్తుంది. కాబట్టి తగ్గించుకోవటం, లోబడి ఉండటం, విధేయత చూపించటం, ఇవన్నీ కూడా సమాధానానికి మార్గాలు. కావున అబీగయిలు వలె ప్రతి ఒక్కరూ కూడా సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.